అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం సమ్మగిరిలో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆదివాసీ అరణ్య గర్జన యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ మండల కార్యదర్శి పాంగి ధనుంజయ అధ్యక్షత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆదివాసీలు సిపిఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల్ నరసం మాట్లాడుతూ చాప కింద నీరుల అడవి నుండి ఆదివాసీలను గెంటు వేసేందుకు మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టును ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ గ్రామ సభ అనుమతి లేకుండా పంచాయతీ మండల మరియు జిల్లా పరిషత్ తీర్మానాలను పట్టించుకోకుండా ఫీజిబుల్ రిపోర్టు తయారు చేసి ఆదివాసీల జీవనోపాధి, సంస్కృతి మరియు అడవులను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఆదివాసీలను జల సమాధి చేసే ఏ ప్రయత్నమైనా తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటోందని సిపిఎం జిల్లా కార్యదర్శి పి అప్పల నరస హెచ్చరించారు. ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుమతులు తక్షణమే రద్దు చేయాలని, ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జీవితాత పేరుకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మనం మొదలుపెట్టిన మనమందరం గిరిజనులు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దీనికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అప్పనర్స గారు రథసారథి సారథ్యంలో ఈ జీవితాత నడుస్తుంది. దీనికి సారథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముంచంపుట్టు లక్ష్మీపురం సర్పంచ్ కామ్రేడ్ తిరునాథ గారు ఉన్నారు. గిరిజన సంఘం జిల్లా 25 సంవత్సరం పాటు చేసే ప్రాజెక్టుకే అదోగతి లేదు. 2 లక్షల కుటుంబాలు, కొన్ని లక్షల భూములు, కొన్ని లక్షల ఎకరాల భూములు మొత్తం నష్టపోయే వాళ్ళందరూ కూడా ఈ వర్షం పడితే తట్టబుట్ట సరిది ఆ కొండల్లో కోనల్లో వాళ్ళందరూ కూడా దాక్కుంటున్నారు. మేము కరెక్ట్ వర్షం టైంలోనే ఆ ప్రాంతంలో గత ఏడాది పాదయాత్ర జరిగింది. కానీ ఇలాంటి సందర్భంలో మనం ఉమ్మడిగా చైతన్యవంతంగా ఉండకపోతే చాలా నష్టపోతున్నాం.